బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎంత దుడిచినా ఇంకా దుడమంటాడు. ఏమైంది? ఇదిరా సేవా భావం అంటే, ఇదిరా సేవా తత్పరత అంటే. మన ఊరు నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా తయారై మన ఊరికి ఏం కావాలి అని మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఈ బాబాయ్ చెప్పాలి ఊరికి ఏం కావాలి అని. అంటే మన ఊరికి ఏది కావాలంటే అది ఇస్తారా? బాబోయ్, వాళ్ళు ఎన్ఆర్ఐలు కదరా, వాళ్ళకి మన ఊరు అంటే ఇష్టం. అవును, ఊరు వదిలి వెళ్ళిపోయారు కదా. మన ఊరికి ఏం కావాలి బాబాయ్ చెప్పండి అని మెసేజ్ పెట్టారు. ఏమడుగుదాం బాబాయ్? అందరికి ఉపయోగపడేది యూత్ అందరికి ఉపయోగపడాలి. యూత్ అన్నాను నేను, అందరికి ఆబాల గోపాలానికి ఉపయోగపడేది చెప్పు. ఎప్పటి నుంచో ఒక చిన్న బాధ బాబాయ్, మన యూత్ పిల్లగాళ్ళు పిల్లలు అందరూ ఏదైనా సరదాగా ఏదైనా కావాలంటే యాడుకో పోవాల్సి వస్తుంది. సరదా సందడి ఏం లేకుండా అవుతుంది కదా. అందరూ ఒక దగ్గర చేరుదాము, హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అది లేకుండా ఊర్లో. అది కరెక్ట్. అది ఒక చిన్న పబ్బు పెట్టు, జిగేల్ లైట్లు, గబ్బు రాయలా. మంచి విషయం చెప్పండి, ఇంకా చెప్తావు. ముసలోళ్ళైనా ఓలైనా కాళ్ళు నొప్పులు వచ్చాయి అందరికి. అవును పాపం అలాగ అయితే లేదు. ఏదైనా పని చేద్దామని నడవలేకపోతున్నారు. ఊర్లో నడుద్దామంటే కూడా సరిగ్గా లేదు స్పెషాలిటీ. మన ఊరు మధ్యలో నుంచి ఊరవుతుల దాకా ఒక ఎస్కులేటర్. ఏమన్నా కానీ ఏమైంది? ఎన్ఆర్ఐలేగా పొద్దుగా లేచి ఇట్లా పట్టుకొని పోవాలంటే నడవాలంటే ఎంత చేస్తా. అదే ఇట్లా పట్టుకుని అది ఎక్కిర్రనుకో అదే తీసుకోవచ్చు. ఒరే, బహిరంగ మల విసర్జన నిషేధించారా ప్రపంచవ్యాప్తంగా. మల్టీప్లెక్స్ అయిపోయి గలీజ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మల్టీప్లెక్స్. మన ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మల్టీప్లెక్స్ కి వెళ్తారు, ఎంతమంది దగ్గర అంత డబ్బు ఉంది, అక్కడ ఎంతెంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క సినిమాకి. మల్టీప్లెక్స్ పెడితే పక్క ఊరోళ్ళు వస్తారు, యాడికించని వస్తారు. వాళ్ళు అంత కష్టపడి అక్కడ నానా తిప్పలు పడి డబ్బులు సంపాదించి అందులో ఏదో మన ఊరికి కొంత ఇస్తానంటే, ఏదో మంచి పని కోసం ఇస్తానంటే మల్టీప్లెక్స్లట పబ్బులట ఎవరికి ఉపయోగపడతారు అవి? మల్టీప్లెక్స్ అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంతమంది డబ్బు పెట్టగలరు, ఎన్ని రోజులైనా వెళ్ళగలరు? ఒక మనిషి నోరు మూసుకో, మంచిది నేనే ఆలోచిస్తాను. మల్టీప్లెక్స్ పెట్టి బయట ఇట్లా ప్రభాస్ కట్అవుట్ కట్టి దండలు వేస్తే అది ఎంకరేజ్మెంట్ అంటే యూత్. సినిమా పిచ్చి ఆపురా. ఊరు బాగుపడాలంటే వేరే విషయాలు కావాలి. అంతవరకు ఎన్టీఆర్ కట్అవుట్, ఒక రామ్ చరణ్ కట్అవుట్, ఒక ప్రభాస్ కట్అవుట్ ఎట్లుంటది ఊర్లో? సిటీకి వెళ్ళి చేసుకో, చాలా మంది ఉన్నారు అక్కడ. ఈ ముసలాయనకు అనవసరంగా పెట్టిరాలి మెసేజ్, నాకు పెట్టిన అయిపో. అరే, మంచి మంచి ఆలోచనలు ఇస్తాను నేను. ఊరు బాగుపడాలంటే ఏం కావాలి నేను చెప్తాను. వద్దు ఇవన్నీ మన వల్ల కాదు, కానీ ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేద్దాం. నలుగురు పిల్లలకి ఏదో ఉపాధి కలిగేటట్టు లేదా వినోదం కలిగేటట్టు. ఇది మామూలు వినోదం కాదు, పబ్బు పెడితే వినోదమే వినోదం రాత్రంతా. నువ్వు నోరు మూసుకోకపోతే కొట్టి చంపేస్తా. బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం తామర తుళ్ళ పులావ్. అలాగే తామర తుళ్ళు అంతేగా. డేక్సా పొయ్యి మీద పెట్టు. బిర్యానీ ఆకు, షాజీరా, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, దాల్చిన చొక్క, అనాస పువ్వు, 10 గరిటెలు నూనె వేసి ఇవన్నీ వేయాలి. ముందు నూనె వేయి. 10 గరిటెలు. ఇన్ని రోజుల నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించేస్తా. ఫస్ట్ బిర్యానీ ఆకు, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, బండ పువ్వు. ఇప్పుడు దాల్చిన సొక్కానా చెక్కనా? దాల్చిన చెక్కలేరా. ఒక్కసారి ఏదో 4 తొడబడిందని ఓ అని మీద పడిపోకండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, చివరాకరగా షాజీరా. ఉల్లిపాయలు మొత్తం వేసేయాలా? ఎంత వేయమంటావు? 2.5. పచ్చిమిర్చి మొత్తం వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇప్పుడు అది పచ్చిదనం పోయేదాకా వేయించు. కొత్తిమీర, పుదీనా కూడా అంతేనా, కొంచెం ఆపాలా? అక్కర్లేదు. పసుపు, టమాటాలు వేసేస్తున్నా. కారం, టమాటాలు వేసేయాలా? వేయాలిగా, వేసి మూత పెట్టే. తామర తుల్లు కలుపు ఒకసారి. తుల్లు 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 తామర తుల్లు, తింటే ఒళ్ళు జల్లు. ఏయ్ తింటే ఒళ్ళు జల్లు. మూత పెట్టి వదిలేయి. ఫ్రైంగ్ ప్యాన్ వేపుడు మూకుడు ఎక్కించి పోయి వెలిగి. నాకు ఒక కోరికరా. ఏంటది? ఫోన్లో సిరి మహర్షి సినిమా పాటలు పెట్టు అనగానే అది టక్మని పాటలు పెడతాను. అవునవునవునవును. పోయి వెలిగించు అంటే టక్మని వెలిగిపోవాలి. అట్లాంటి లైటర్ రావాలి. అట్లాంటి స్టవ్లు వచ్చినాయి, నువ్వే ఇంకా ఈ పాత స్టవ్లు వాడుతున్నావు. ఇట్లా తిప్పాగానే మంట వచ్చేస్తుంది. అది మనం ఒక మాట అంటే పోయి వెలగాలి. అది కాదు కానీ మనం ఒక మాట అంటే కడుపు నిండి ఇంకెంత బాగుంటుంది కాదు. ఇప్పుడు కస్టమర్లు వస్తారు కదా, ఆకలిస్తుంది అనగానే ఏం కావాలి? బిర్యానీ కడుపు నిండింది పో అనేది కడుపు నిండాలి. బాగుంది. ఇప్పుడు ఆకాశం మీదకి వెళ్తుంటారు చూడు రాకెట్లలో, వాళ్ళు అన్నం తింటారు అనుకుంటావు నువ్వు? తింటారు, ఎందుకు తినరు? ఇంత పిసరు తింటారు, ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ద్రవాలు తాగుతారు కదా, అంతే లైట్ గా తాగి ఒక టాబ్లెట్ వేసుకుంటే కడుపు నిండిపోయేటట్టు ఉంటుంది. ఒక టాబ్లెట్ లోనే ఒక పప్పు, ఒక కూర, ఒక సాంబార్, ఒక రసం, ఒక ఫ్రై అన్నీ ఉంటాయి. నాకు మంచి ఐడియా వచ్చింది బాబాయ్. మనం ఈ వంటలు మానేసి ఆ టాబ్లెట్లు అమ్మితే ఎలా ఉంటుంది? మనకు చేయడం రావాలిగా. కొనుక్కొద్దాం. ఏంటి కొనుక్కొస్తావు? 10కి తెస్తాం, 200కి అమ్ముతాం. ఎట్లుంది బిజినెస్? బ్రహ్మాండం. జీలకర్ర, బిజినెస్ మ్యాగ్నెట్ ఐడియాలన్నీ నువ్వే వేస్ట్ చేస్తావు. మంచి మంచి ఐడియా వద్దురా చేయాలంటే. ఇది అయిపోయి ధనియాలు, సోంపు, గసగసాలు, ఇప్పుడు ఇదేం చేయాలి? ఇందులో వేయాలి. పలావ్ మొత్తి. అప్పుడే అయిపోయిందా? రెండు గిన్నెల బియ్యం ఉందంటే ఒక జగ్గు నిండా నీళ్లు సరిపోతాయి. కరెక్ట్గా నీళ్లు పోసేయి. చక్కగా పొడి కొట్టుకునిరా. అయిపోయింది, ఇంకేం మిగల్లా. 10 నిమిషాల్లో రెడీ. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది బాబాయ్. చెప్పు. మన ఊర్లో ఊరవతల ఖాళీ ప్లేస్లో సరదాగా ఒక 100 విల్లాలు కడితే ఎలా ఉంటుంది? బిల్లాడు కడతాడు. కొత్త ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా బిల్లాలు. గుడిసెలకే దిక్కులేదు చాలా మంది. అరే ఒక స్కూల్ కట్టిద్దాం, ఒక ప్లే గ్రౌండ్ కట్టిద్దాం, ఒక లైబ్రరీ కట్టిద్దాం. ఎన్ని మంచి మంచి ఐడియాలు ఉన్నాయి ఈ బాబాయ్ బుర్రలో. ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటిది? ఈ ఎన్ఆర్ఐలతో ఒక మంచి స్కూల్ కట్టిద్దాం. స్కూల్లో మన ఊర్లో ఉండే పిల్లలు నేను ఉంటాను హోటల్లో పోతాను. లేకపోతే ఏం బాబాయ్ నువ్వు స్కూల్ కట్టిస్తా ఉత్తానే అనుకున్నావు. స్కూల్ కట్టించుడంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అందరూ బస్సులు పెట్టుకుంటున్నారు. మొత్తం ఒకసారి మొత్తం చెప్పనియవు. చెప్తా, మాట్లాడతా. అమ్మో ఎదురొచ్చింది. అయితే ప్రశాంతంగా మాట్లాడదాం, తొందర ఏం లేదు. బియ్యం వేసేయాలా? మొత్తం
ఇప్పుడు ఏం చేయమంటే చెప్పు. ఏం చేయక్కర్లేదు, వదిలే. ఇది ఇప్పుడు ఏమంటావు? వేసేయి. మరి బఠానీలు వేసేయి. నేనేదో కలగంటుంటే నా భవిష్యత్తు పిల్లల గురించి, నెక్స్ట్ జనరేషన్ గురించి నన్ను కలగన్నీవే. బఠానీ బాగా కలిపి మూత పెట్టి వదిలే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అందరూ బస్సులు పెడుతున్నారు, అవునా కాదు? ఇప్పుడు మనం కూడా స్కూల్ కట్టినట్టే బస్సులు పెట్టాలి. పాప మా ఎన్ఆర్ఓలు మనకు స్కూల్ కట్టుడే ఎక్కువ, మళ్ళీ బస్సులు అడుగుతామా చెప్పు? బస్సులు అడిగినామే అనుకో, దానికి డ్రైవర్లు కావాలి, క్లీనర్లు కావాలి, పెట్రోల్ కావాలి. మళ్ళీ చదువుకున్న పొరలు ఉత్తగా ఉంటారా అంటే కంప్యూటర్లు కావాలంటారు, ల్యాబులు కావాలంటారు, పుస్తకాలు కావాలంటారు. ఎంత ఖర్చు? ఒక గ్రూప్ వాళ్ళు మన మంచి కోసం ఏదో చేస్తా అంటే అలా ఇంత ఖర్చు పెట్టిస్తావు నువ్వు. ఏదైనా ఒక మంచి ఆలోచన చేద్దామంటే చేయనివరే. నీకేం కావాలి అడుగు. ఒక సినిమా స్టూడియో కట్టిద్దాం. ఏందిరా మాటలా? సినిమా స్టూడియో అంటే ఎంత? 4 గోడలు కట్టేసి ఇట్లా కప్పు పెడితే అయిపోతుంది. దానివల్ల మనకు ఎన్ని లాభాలు? దాన్ని ఫోటో స్టూడియో అంటారా? అయిందా? బాగైందా? నీకు చాలా గుర్తుంది కానీ మైండ్ లో. ఇదెంత? ఎంతసేపు మగ్గాలి చెప్పు? 2 గంటలు పెట్టాలన్నా? ఆడి మధ్య బొగ్గ అయిపోద్ది. 1/2 గంట అది రెడీ అయిపోతుంది. కానీ నీ బుర్రలో ఉన్న గుజ్జుని కాసేపు పక్కన పెట్టి బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం వంకాయ టమాటా గుజ్జు. ఒక మంచి కాంబినేషన్ పలావ్కి వంకాయ టమాటా గుజ్జు కూర. గిన్నె పొయ్యి మీద ఎక్కించరా, అది కూడా చెప్పాలా? సరే ఎక్కిస్తా. గుజ్జు కూర కాబట్టి నూనె ఎక్కువ కావాలి. అవును, దీని మీద బరువు పెట్టాలి కదా, పొగ అంతా వెళ్ళిపోతుంది. నువ్వు నాకు చెప్పాలా కదా ఏదైనా చేసేటప్పుడు. పట్టేదో చెప్తామండి మీకు. పెట్టండి బరువు, అది ఉండని. దాని మీద ఏమైంది? గుజ్జు కూర అంటే కొంచెం నూనె ఎక్కువ పడాలి. పొయ్యి వెలిగించి ఒక 10 గంటలు వేయండి. ముందు పొయ్యి వెలిగించండి. పలావుకు 10 గంటలే, గుజ్జు కూర కూడా 10 గంటలా? గుజ్జు కూర అంటే నూనె ఉంటేనే రుచి. ఏ వంటకి ఎంత నూనెని బట్టి ఎంత రుచి, దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుందిరా. ఒకటి బుడగలు వస్తున్నాయి. ఆవాలు, వెల్లుల్లి తురుగు, అల్లం తురుగు, అంటే చిన్నగా చేస్తా బాబాయ్, ఎందుకంటే బాగా గరం ఉంది ఆయిల్. ఉల్లిపాయలు 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 కరివేపాకు, ఉల్లిపాయలు వేసినప్పుడు ఉప్పు కొంచెం తగిలించాలి కదా. 1 చెంచా చాలు. ఒక్కటి చాలు. పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం గుండ, గరం మసాలా, టమాటా చిన్న ముక్కలు చేసుకొని వేసి ఏంది వంకాయ కాల్చిరా? బాపట్ల వంకాయని చక్కగా కాల్చాను. దీన్ని మనం దీని పైదేది చూడమే. గుజ్జుగుచ్చి గుజ్జు గుజ్జు చేసిన కాల్చిన వంకాయ. ఒక 5 నిమిషాల తర్వాత రెండింటికి పొయ్యి కట్టేసి, 2కి 5 నిమిషాలు అయిపోయింది. యా ఇందాక నుంచి ఇది నాకు ఆ వాసనకి చంపుతుంది కదా ఆవిరి. పెద్ద డెలికసీరా నార్త్ ఇండియాలో తామరతుళ్ళు. పులావ్ పులావ్ పులావ్
తామర తుల్ల పులావ్. ఇక్కడ కూడా పోయి కట్టే ఎవడైనట్టుగా అరిటాకు పరిచిన చెక్క పాత్ర అందుకు పులావ్ వేసి దాని మీద కొంచెం కొత్తిమీర తామర తుళ్ళ పులావ్. పులావ్ పెట్టని లేచేయాలి. ఎలాగైనా పోయి రా, ముందు పోయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష గమ్మత్తుగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఏమంటారు, స్నానం చేసుకుని రారా అంటారు. మేము ఏమంటావు తెలుసా, మా ఊర్లో మీరు అసలు స్నానం చేస్తారా? పోసుకోవడం అంటారు స్నానాన్ని. బ్యూటిఫుల్ వర్డ్. ఓకే కానీ నాకు ఎందుకు కొత్తిమీర చిన్న డౌట్ బాబాయ్, స్నానం చేసావా చిన్నప్పుడు? రోజుకి 2 సార్లు బాబు. కలపాలనా? ఏ మై కావుగా ఎందుకురా, తీ మామూలుగా ఇస్తూ ఉంటుంది, కలుస్తూ ఉంటుంది కదా. కొంచెం కొత్తిమీర. రెండు వంటలు సిద్ధం. టమాటా వంకాయ గుజ్జు ఎలా తయారు చేసి? టమాటా వంకాయ గుజ్జు ఎలా తయారు చేసానంటే, ముందుగా బాపట్ల వంకాయని కాల్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, వెల్లుల్లి తురుము, అల్లం తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం ముందుగా కాల్చి పెట్టుకున్న బాపట్ల వంకాయను గుజ్జుగా చేసి అందులో వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే వంకాయ టమాటా గుజ్జు రెడీ. తామర తుళ్ళ పులావ్ ఎలా తయారు చేస్తారు? తామర తుల్ల పులావ్ ఎలా తయారు చేసుకున్నామంటే, ముందుగా ఢాకాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, బండ పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా వేసి వేయించి అందులోని ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో టమాటాలు, కారం వేసి ఒకసారి కలిపి తామర తుళ్ళు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు వేపుడు మూకుడులో జీలకర్ర, ధనియాలు, సోంపు, గసగసాలు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మగ్గుతున్న మిశ్రమంలో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్లలో మనం నానబెట్టుకున్న బియ్యం, ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, పచ్చి బఠానీలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే తామర తుల్ల పులావ్ రెడీ. తామర తుల్ల పులావ్. తామర తుళ్ళ పులావ్ అనంతరము వంకాయ టమాటా గుజ్జు. వంకాయ టమాటా గుజ్జు. తామర తుళ్ళ పులావ్ ఎలా ఉంది? అద్భుత. ఇప్పుడు వంకాయ దాని కాంబినేషన్ గుజ్జుకో. గుజ్జు కూర ఇది చూస్తుంది. చూడు. బా, గుజ్జు కూర అదిరిపోయింది కదా మరి. మల్టీప్లెక్స్ అడిగిన వద్దన్ను, అప్పు పెడదామన్నా గబ్బన్ను. మరి ఇంకేం కావాలి చెప్పు ఊరికి? అరే ఎస్కులేటర్ అడిగిన యూజ్లెస్ ఫెలో అన్నావు. అరే వాళ్ళు అంత మంచిగా ఆఫర్ ఇచ్చిర్రు, మరి నువ్వనే చెప్పేదో ఒకటి తీసుకుందాం. సమయం సందర్భం అంటారు. మన ఊరు బాగుపడాలంటే ఏం కావాలి? చెత్త పనికి మాలిన ఐడియాలను ఇచ్చావు కాబట్టి నా మనసు ముక్క చక్కరైపోయి నేను వాళ్ళకు ఒక ఉత్తరం రాశాను. మన ఊరిని బాగు చేయడానికి మీరు ఎంతో ప్రయత్నాలు చేశారు, ఎన్నెన్నో మంచి మంచి అవకాశాలు ఇచ్చారు, కానీ ఒక పిఎంవి అంటే చెప్తావురా పనికి మాలిన విధవా అని తమరి సహృదయతకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతానికి ఒక పిఎంవి అడ్డుపడుతున్నాడు. కాబట్టి ఏమీ అవసరం లేదు, భవిష్యత్తులో మరొక లేఖ రాస్తానని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బాబాయ్ సెలవు పుచ్చుకున్నాడు. ఏంది వద్దన్నా? అదృష్ట దేవత వచ్చి తలుపు తట్టి ఏం కావాలి నాయన అంటే తెల్లారు 5:30 అలారం పెట్టాను. నా కడుపు మండిపోతుంది.